యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఒక వాక్యం మనం చదువుకుందాం. డ్రివెన్ బై డిజైర్స్. దావీదు తన జీవితంలో దేవుని పట్ల తనకున్న ఆసక్తిలో నుంచి, దేవుణ్ణి తను ప్రేమించి, దేవుని పట్ల తనకున్న తీవ్రమైన ఆ యొక్క కోరికని మనం ఇక్కడ చూస్తాం. కీర్తనలు 27:4 యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను. One thing have I desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. దేవుని మందిరంలో నా జీవిత కాలం అంతయు నేను ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన ఎదుట కనిపెట్టాలని, ఆయన్ని ధ్యానించాలని, ఆయన ఆరాధించాలని ఆయన అత్యాసక్తి కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. జీవితంలో డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని మతాలు ఏమని నమ్ముతారనంటే కిల్ ద డిజైర్. ఈ లోకంలో ఉన్న ఆశలు వీటన్నిటి ఈ యొక్క సమస్యలకు ప్రాబ్లం ఏంటనంటే డిజైర్ అనేదే ప్రాబ్లము. ఈ కోరికనే చంపేస్తే మనం ప్రశాంతంగా జీవించవచ్చు అని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే మరి రియాలిటీలో ఇక ఒకసారి అనిపిస్తుంది, ఆ విధంగా జీవించటం సాధ్యమేనా? ఒకవేళ ఆ విధంగా జీవించిన నిజమైన సంతోషం మరి కలిగి ఉండగలుగుతారా అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఖచ్చితంగా కోరికను చంపటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనిషిని ఆ విధంగా దేవుడు క్రియేట్ చేయలేదు. అయితే సమస్యల్లో ఎక్కడనంటే దేని మీద నువ్వు డిజైర్ కలిగి ఉన్నావు అన్న దగ్గరే రియల్ ఛాలెంజ్ ప్లే అవుతూ ఉంటది. ఒక సైడు సెల్ఫ్ డిజైర్ ఉంటది, మరొక సైడు దేవుని కోసం బ్రతకాలనే ఆ యొక్క స్పిరిచువల్ డిజైర్ అనేది ఒక విశ్వాస జీవితంలో ఆ యొక్క యుద్ధం, ఆ పోరాటం అనేది జరుగుతూ ఉంటది. సో అయితే ఈ యొక్క పోరాటంలో మనం దేవునికి పట్ల మన యొక్క డిజైర్ ని వ్యక్తపరుస్తూ దేవుణ్ణే మనం అనుకరించాలని మనం వెంబడిస్తా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలను మనం చూడగలుగుతాం? సెల్ఫ్ డిజైర్స్ కి మన యొక్క దేహాన్ని, మన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఎలాంటి మెజరబుల్ కండిషన్స్ ఎదుర్కొంటాం అనేది దావీదు గారి యొక్క జీవితంలో నుంచి మనం ఒక 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. మనందరికీ తెలుసు, దావీదు గారు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప టైటిల్ ఏంటంటే నా హృదయానుసారుడు. బైబిల్లో కొంతమందికి కొన్ని పేర్లు ఉన్నాయండి. దానియేలుకి బహుప్రియుడు అని చెప్పాడు. మోసెస్ కి ఆయన ఇచ్చిన టైటిల్ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని ఆయనకి ఇచ్చాడు. దావీదుకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే నా హృదయానుసారుడు. దాని మీనింగ్ ఏంటంటే నా హృదయం ఒక విషయంలో ఎలాంటి స్పందన కలిగి ఉంటుందో అలాంటి హృదయాన్ని కలిగిన వ్యక్తి దావీదు. ఎంత గొప్ప పేరు, సాక్ష్యాన్ని దేవుని ఎదుట పొందుకున్నాడండి. దేవుడు హృదయాంతరంగాల్లో నుంచి తొంగి చూసినప్పుడు ఒక వ్యక్తిని ప్రభు ఆ మాట చెప్పటంలో అన్నిటినీ చూసి కూడా ప్రభు ఆ మాట చెప్పాడు. మనందరికీ తెలుసు, దావీదు పాపంలో పడి ఉన్నాడని తెలుసు, కొన్ని మిస్టేక్స్ చేశాడని తెలుసు. కానీ దేవుడు ఒక వ్యక్తిని చూసేటప్పుడు ఆ అంతరంగంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన చూసి ఫైనల్ గా తన లైఫ్ లో ఆ మొత్తాన్ని తీసుకుని ప్రభు చెప్పిన టైటిల్ ఏంటనంటే నా హృదయానుసారుడు. ప్రభుకి భవిష్యత్తు తెలుసు, ఆయన పాపం చేసి పడిపోతాడనే విషయము తెలుసు, అన్ని తెలుసు, తన జీవితం అన్ని తెలిసిన దేవుడు ఈ టైటిల్ ఇవ్వటంలో దేవుని యొక్క ఆ అద్భుతమైన ప్రభు ఒక విశ్వాసిని చూసే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మన దేవుని పట్ల మనకు ఎప్పుడు కూడా ఒక నిరీక్షణ ఉంటదండి. మనం ఎప్పుడు కూడా ఆ ప్రభు దగ్గరికి ఆనందంతో, సంతోషంతో మనం వెళ్ళాలి. ఒకవేళ ఫెయిల్ అయిపోయామా,
పశ్చాత్తాపంతో వెళ్ళాలి. సక్సెస్ఫుల్ అయ్యామా, ప్రభుని ఆరాధించుతూ వెళ్ళాలి. సో దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆయన పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులంగా ఉండాలి అనేది దావీదు జీవితంలో నుంచి మనం చూస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన లైఫ్ ఈ విధంగా ఉంది. తను ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ కి గొలియాతుతో యుద్ధం చేయటానికి ముందు తన యొక్క లైఫ్ ఎలా ఉంది? ఒక షెపర్డ్ బాయ్ గా ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడిగా ఉన్నాడు. మరి ఆ యొక్క వాయిద్యం వాయించుకుంటూ తన యొక్క లైఫ్ ని ఆ యొక్క పనిలో నిమగ్నం అయిపోయిన వాడుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క గొలియాతుని జయించాడో ఆ తర్వాత తన యొక్క లైఫ్ లో ఒక పెద్ద మలుపు తన జీవితంలో చోటు చేసుకుంటది. ఆ తర్వాత బత్షెబాతో ఎప్పుడైతే తన పాపంలో పడిపోయాడో అట్ ద ఏజ్ ఆఫ్ 39 అరౌండ్, ఆ యొక్క ఏజ్ లో తను ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో తన లైఫ్ లో చాలా అనుకోని ఒక క్లిష్టమైన పరిస్థితులు తను ఎదుర్కొంటాడు. ఆ తర్వాత సామ్ 51 కి వచ్చిన తర్వాత తను ఎప్పుడైతే తన పాపాన్ని ప్రభు ఎత్తి చూపించాడో ఆ తర్వాత తను రెస్టోర్ అయిన తర్వాత ప్రభు తన యొక్క మరణం వరకు ఏ విధంగా తను నడిపించాడు అనేది మనం చూస్తాం. సో ఇవి దావీదు గారి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా మనం తీసుకోవచ్చు. మొట్టమొదటిగా కొన్ని మాటలు మనం దావీదు గారు తను ఒక్కొక్క ప్లేస్ లో దేవుని కోసం ఎలాంటి ఆసక్తితో, దేవుని కోసం ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, తను ప్రభు పట్ల ఉన్న డిజైర్ ని మనం తన యొక్క జీవితంలో 5 కోణాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా డేవిడ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్స్, ఆ యొక్క పచ్చిక బయళ్ల మధ్యలో ఆ గొర్రెలను కాసుకుంటా ఉన్నప్పుడు తను దేవుని పట్ల ఎలాంటివి వ్యక్తిత్వాన్ని, ఆశని కలిగి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. దయచేసి మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడగలిగిన వాళ్ళందరూ ఆ యొక్క వాక్యాలు చూడండి. చదువుతున్నాను 12వ వచనము. దానికంటే ముందుగా 7వ వచనం కూడా చదువుతున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని పైరూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 12వ వచనంలో అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. సో ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టాన్ని మనం చూస్తాం. మొట్టమొదటి రాజుగా సౌలుని ఏర్పరచుకున్నాడు ప్రభు. అయితే సౌలు దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆయన రాజుగా తృణీకరించబడతాడు. ఆ తర్వాత దావీదుని ప్రభు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ సంఘటన ఏ విధంగా జరిగింది అనంటే, ఆ యొక్క యెష్షయి ఇంటికి సమూయేలుని పంపించాడు. నీవు అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను, తను నేను అభిషేకించబోతా ఉన్నాను అని ఆయన్ని పంపించాడు. ఆయన ఎన్నో కుమారుడు అని చెప్పలేదు, మొదటివాడా రెండోవాడా చివరివాడా చెప్పలేదు, ఆయన్ని పంపించాడు. దేవుని యొక్క కార్యాలు చాలా సస్పెన్స్ గా ఉంటాయి. ఫిలిప్ తో కూడా అంటాడు, నీవు ఈ రోడ్డు పట్టుకుని అక్కడికి వెళ్ళంటాడు. అక్కడ ఏంటి అనే ప్రశ్న, దానికి ఆన్సర్ ప్రభు చెప్పడు. నీవు ప్రభు చెప్పిన ఒక మాటని చేయటం, నువ్వు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మరొక విషయాన్ని మనకు బయలుపరుస్తాడు. దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ఉద్దేశాలు ప్రభు ఈ విధంగా నన్ను నడిపిస్తాడు. మొదటిగా చెప్పబడిన దానికి విధేయత చూపించు, ఆ తర్వాత నీకు తెలియని దాన్ని నేను నీకు తెలియపరుస్తాను. అబ్రహామును ఆ విధంగా పిలిచినప్పుడు కూడా ఆయనకు తెలీదు అక్కడ ఏం జరగబోతా ఉంది, ఏ ప్లేస్ కు వెళ్ళాలి క్లియర్ గా తెలియదు. నీవు ఈ ఊరు నుంచి విడిచిపెట్టి ముందు స్టార్ట్ అవ్వని అన్నాడు. ఆయన అంతా సర్దుకుని స్టార్ట్ అయ్యాడు. విశ్వాసం అనేది ఆ విధంగానే ఆరంభం అవుతుంది. అన్నీ తెలిసిన తర్వాత, అన్నీ నాకు అర్థమైన తర్వాత నేను దేవుని వెంబడిస్తాను అనే విధానం దేవుని యొక్క కోణంలో అలా జరగదు. ఒక ఆయన
ఈ విధంగా అనుకున్నాడట. ఒక ఆయన పైనుంచి ఒక పెద్ద కొండ మీద నుంచి ఆయన కింద పడ్డాడు. ఆ చెట్ల మధ్యలో పడి ఆయన అసలు ఇక అయిపోతానేమో అనుకున్న సమయంలో ఒక చెట్టు కొమ్మ ఆయనకు దొరికింది. గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని ఇక దేవా దేవా అని అరుస్తా ఉన్నాడు, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని. ఆ చిన్న కొమ్మ పట్టుకుని ఆయన అరుస్తా ఉంటే దేవుడు ఆన్సర్ చెప్పాడంట, ఆ కొమ్మను వదిలే అన్నాడట. తినంటున్నాడు, దొరక్క ఒకే ఒక కొమ్మ దొరికింది, దాన్ని కూడా వదిలేయమంటే ఇక నాకు అవకాశం లేదు అని ఆయన సాయంత్రం వరకు అలానే పట్టుకున్నాడట. ఆ తర్వాత అలసిపోయి ఆ కొమ్మను విడిచిపెట్టాడు. అడుగు దూరంలో కింద భూమి ఉంది. పాపం ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ప్రయాసతో పడ్డాడు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటే, ఆ కొమ్మ విడిచిపెట్టు. తనేమనుకుంటున్నాడంటే, నాకు ప్రూఫ్ చూపించు, నేను నిన్ను నమ్ముతానంటాడు. కానీ ప్రభు అంటాడు, నువ్వు నన్ను నమ్ము, ఆ తర్వాత నువ్వు దాన్ని ప్రూవ్ అయిందో లేదో చెక్ చేసుకోగలుగుతావు అని ప్రభు చెప్తాడు. విశ్వాసంలో అడుగులు ఆ విధంగానే ఉంటాయి. సరే, సమూయేలు ఆ యొక్క ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఎవరిని చూస్తా ఉన్నాడనంటే, ఇంత రాజ్యానికి రాజుగా ఉండగలిగిన వాడు ఎవరు అని ఆయన ఆలోచన చేసినప్పుడు పెద్దవాడిని చూశాడు. చాలా ఆజానుబాహుడుగా ఉన్నాడు, మంచి బాడీ బిల్డర్ గా ఉన్నాడు. అనుకున్నాడు, ఇలాంటి వాడే కింగ్ అయి ఉంటాడు. ఎందుకు అనంటే, సౌలు చూడటానికి తన యొక్క హైట్ గాని, తన యొక్క పర్సనాలిటీ గాని చాలా మరి అట్రాక్టివ్ గా ఉన్నాడు. సో సౌలుని ఎన్నుకున్నప్పుడు నెక్స్ట్ కింగ్ గా ఇలాంటి వ్యక్తినే దేవుడు ఎన్నుకుంటాడేమో అనే అండర్స్టాండింగ్ లో సమూయేలు ఉన్నాడు. ఆయన ఆ కోణంలోనే ఆలోచిస్తా ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నో, దిస్ ఇస్ నాట్ ద పర్సన్. ఆ తర్వాత రెండో వ్యక్తి వచ్చాడు, మూడో వ్యక్తి వచ్చాడు. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళని చూస్తా ఉన్నాడు. ఏనేమో అనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఫార్ములా చెప్పాడు. ద ఫార్ములా విచ్ యు ఆర్ యూజింగ్, ద ఫార్ములా విచ్ ఐ am using, there is a difference. నేను ఉపయోగించే ఫార్ములా వేరు, నీవు ఆలోచిస్తున్న ఫార్ములా వేరు సమూయేలు. నేను పై రూపాన్ని లక్ష్య పెట్టను, నేను అంతరంగాన్ని లక్ష్య పెడతాను. చూడండి, దావీదుని ఎన్నుకోవటంలో ప్రభు ఈ యొక్క క్వాలిఫికేషన్ తీసుకున్నాడు. అందుకే నేనేమన్నానంటే దీనికి IAS అని పెట్టినాను. దావీదులో ఉన్న ఈ IAS క్వాలిఫైడ్ క్యారెక్టర్స్ ఏంటంటే, ఇన్వర్డ్ స్పిరిచువల్ లైఫ్. తాను గ్రీన్ ఫీల్డ్స్ లో ఉన్నప్పుడు అండి, గొర్రెలను ఒక సైడ్ అక్కడ పార్క్ చేస్తాడు. అవి కాచుకుంటూ అవి తింటా ఉన్నప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ప్రభువుని ఆరాధిస్తా ఉండేవాడు. తనకి ప్లేస్ తో సంబంధం లేదు. ఒక ఆరాధన సమూహం ఉన్నప్పుడే నేను దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకునే మనస్తత్వం కాదు. మనకి చాలా సార్లు అలవాటు అయిపోయింది ఏంటనంటే, దేవుని మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడే నేను దేవుణ్ణి ఆరాధించాలి, వ్యక్తిగతమైన ఆరాధన ఉన్నప్పుడే నేను ప్రభువుని ఆరాధిస్తాను అనే ఒక మైండ్ సెట్ అనేది ఆ ప్రోగ్రామ్ ఓరియంటెడ్ మైండ్ సెట్. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలనంటే, ఒక సిస్టమేటిక్ గా, మెకానికల్ గా స్పిరిచువాలిటీ అనేది బిల్డ్ అవుతూ వెళ్తుంది. కానీ దావీదు జీవితంలో దేవుడు చూస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చూశాడనంటే, ఇన్వర్డ్ స్పిరిచువల్ లైఫ్. తను ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరూ లేనప్పుడు, ఆ గొర్రెల మధ్యలో ఆయన ఒంటరిగా దేవుణ్ణి ఆరాధించాడు. ఎన్నో కీర్తనలు ఆ యొక్క పచ్చిక బయళ్ళ మధ్యలోనే ఆయన రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మేబీ ఆయన ఆ కీర్తన తర్వాత కూడా పాడుండొచ్చు ఖచ్చితంగా, తన జీవితంలో జరిగిన పరిస్థితులను చూస్తే. కానీ అనేకమైన కీర్తనలు సృష్టి గురించి గాని, ఆ సృష్టిలో మానవుని యొక్క నిర్మాణం గురించి గాని, ఇవన్నీ కూడా ఆయన ఆ యొక్క గ్రీన్ ఫీల్డ్స్ లో ఉన్నప్పుడే, తను ఒంటరిగా ఉన్నప్పుడే ఇవన్నీ రాశాడండి. ఎంతో చక్కగా మ్యూజిక్ ప్లే చేసేవాడు. ఈ రోజు ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంటేనే ఒక మంచి మ్యూజిషియన్ ని తీసుకుని వస్తారు, కానీ ఆయనకి సంబంధం లేదు. ఆయన ప్లే చేసే విధానం చూసినప్పుడు, ఆ విచిత్రమైన ప్లే చేసే విధానాన్ని చూసినప్పుడు, సౌలుకి ఆ యొక్క దెయ్యాన్ని విడిపించడానికి ఒక మ్యూజిషియన్ కావాలనంటే విచిత్రంగా ప్లే చేయగలిగిన వాడు. మన కంట్రీలో, మన యొక్క రాజ్యంలో అంత బ్యూటిఫుల్ గా ప్లే చేయగలిగిన వాళ్ళు ఇంకొకరు లేరండి. డేవిడ్ ఈస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ప్లేయింగ్ ద మ్యూజిక్. ఎక్కడ నేర్చుకున్నాడు? మందిరంలో నేర్చుకోలేదు ప్రియులారా, బయట ఇన్స్టిట్యూట్స్ లో కాదు నేర్చుకుంది.
దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ తన హృదయం అంతా నిండి ఉంది. ప్రభు సృష్టిని చూస్తా ఉన్నప్పుడు దేవుడు కనపడుతున్నాడు సృష్టిలో ఆయనకి. దేవుని యొక్క ఆ యొక్క నేచర్ ని చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క క్రియేటివిటీని చూస్తా ఉన్నాడు, దేవుని యొక్క శక్తిని చూస్తా ఉన్నాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని చూస్తా ఉన్నాడు. ఇన్వర్డ్ గా తన స్పిరిచువల్ లైఫ్ చాలా బాగుంది. రెండవది, మరి సమూయేలు 17వ అధ్యాయంలో మరి మనం చూస్తాము, ఆయన గొలియాతును కొట్టడానికి వెళ్ళినప్పుడు నిన్ను నేను ఎలా పంపించగలను అని సౌలు అడుగుతాడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అయ్యా గొర్రెలు కాసుకుంటా ఉన్నప్పుడు తోడేళ్ళు వచ్చాయి, సింహాలు వచ్చాయి, వాటి నోటిల్లో నుంచి నేను విడిపించేవాడిని, ఒక్క గొర్రెను కూడా నేను పోనివ్వలేదు అని చెప్తా ఉన్నాడు. ఏంటి అనంటే తనకి అప్పగించబడిన ఆ పనిని చాలా నమ్మకంగా ఆయన చేశాడండి. ఏ గొర్రెను కూడా మిస్ అయినట్టుగా తన తండ్రి తన యొక్క కాపరి తత్వంలో చూడలేదు. ఒక్క గొర్రె అయినా సరే కూడా ఆయనకి ఎంతో విలువైంది. సింహం నోట్లో నుంచి పోనీలే, ఇన్ని గొర్రెలు కదా, ఒక్క గొర్రె పోతే పోని, నా ప్రాణాలు దక్కించుకున్నాను, నేను అట్లీస్ట్ నెక్స్ట్ డే కూడా మళ్ళా నేను ఈ పని చేయగలుగుతాను, మా నాన్న ఎంతో సంతోషపడతాడు అని ఎప్పుడు తను అనుకోలేదు. తనేమనుకున్నాడనంటే నాకు అప్పగించబడిన పనిలో దేవుని యొక్క సహాయంతో నేను అకౌంటబుల్ గా ఉండాలి. ప్రభు అకౌంటబిలిటీని చూస్తాడు. ఎవరో చూస్తేనే అకౌంటబుల్ గా ఫీల్ అవటం కాదు. ఒక స్టూడెంట్ గా ఉన్న వ్యక్తి తను ఎందుకు చదవాలి అనంటే దేవుడు నాకు ఇచ్చాడు, నేను చదువుకోవాలి. ఒక జాబ్ చేస్తున్నామనంటే దేవుడు నాకు అనుగ్రహించాడు ఈ జాబ్, అందుకనే నేను చేస్తున్నాను. వీఆర్ అకౌంటబుల్. అకౌంటబిలిటీ అనేది మనం దేవుని ఎదుట తీసివేయటానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెస్ లో నుంచి, నీకు ఇచ్చిన తలాంతుల్లో నుంచి దేవుడు నిన్ను అకౌంటబిలిటీ అడుగుతాడు ఒక దినాన. నేను నీకు సమయాన్ని ఇచ్చాను, నేను నీకు టాలెంట్ ఇచ్చాను, నేను నీకు తలాంతులు ఇచ్చాను, నీ జీవితానికి నువ్వేం చేశావు, సహవాసానికి నువ్వేం చేయగలిగావు, నా రాజ్యవ్యాప్తిలో నువ్వు ఏ విధంగా దేవుని కోసం మహిమకరంగా వాడబడగలిగావు. వీఆర్ అకౌంటబుల్. దేవుని సన్నిధిలో మనం పరలోకం వెళ్ళినప్పుడు ప్రియులరా, మనం దేవునికి లెక్క అప్పగించాలి. దేవుడు నీకు ఇవ్వని వాటి నుంచి నిన్ను అకౌంటబిలిటీ అడగడు, కానీ నీకు ఇచ్చిన వాటిలో నుంచే దేవుడు నిన్ను అకౌంటబిలిటీ అడుగుతాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే సర్వింగ్ లైఫ్. అన్నలు గవర్నమెంట్ జాబ్స్, ఆర్మీలో ఉన్నారు, చాలా చక్కని జాబ్స్ చేస్తా ఉన్నాడు. ఈయనొక్కడే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఇంట్లో తనకు అప్పగించబడిన ఆ యొక్క చిన్న పని అయినా సరే కూడా తన తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు. వెళ్ళి ఆహారం ఇచ్చి రమ్మంటే ఆయన చక్కగా సంతోషంతో అక్కడ వాళ్ళకి ఆహారం ఇవ్వటానికి ఆయన వెళ్ళాడు. దావీదు జీవితంలో సర్వింగ్ కి తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దేవుణ్ణి సేవించడానికి కూడా ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అకౌంటబుల్ గా ఉన్నాడు, ఇన్వర్డ్ గా దేవుణ్ణి ఆరాధించాడు. తరువాత ఆయన ప్రభువుని, ఆయన సేవా తత్వంలో కూడా చక్కని గుణాన్ని మనం చూడగలుగుతాం. అందుకే దీన్ని ఏమంటానంటే IAS. చాలా సార్లు IAS కి ప్రిపేర్ అవ్వచ్చు, కానీ మనకు కావాల్సిన IAS ఏంటంటే ఈ IAS ఉండాలి. గ్రీన్ ఫీల్డ్స్ లో తన లైఫ్. నౌ బ్యాటిల్ ఫీల్డ్. చక్కగా జీవితం కొనసాగుతా ఉంది. ఒకరోజు తన తండ్రి పిలిచి ఆహారాన్ని ఆ యొక్క అన్నలకి ఆహారం ఇచ్చిరమ్మని తనని పంపించాడు. తను వచ్చే సమయానికి వాతావరణం ఎలా ఉందనంటే చాలా హాట్ గా ఉంది. ఎక్కడ కూడా మరి సంతోష గానాలు వినిపించట్లేదు. ఎవరు ఖాళీగా కూర్చుని ముచ్చట్లు చెప్పుకునే పరిస్థితి కనబడట్లేదు. ముఖాల్లో చూస్తే భయాలు కనబడుతున్నాయి. ఎవ్వరు కూడా మరి ప్రశాంతంగా లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తీక్షణంగా చూసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన వెళ్తా ఉన్నప్పుడు అక్కడ నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తా ఉన్నాయి. ఏమిటి ఆ శబ్దాలు అనంటే, చూడండి, సమూయేలు 17వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూద్దాం. 40వ వచనం. అక్కడ మనం చూస్తే గొలియాత్ అనేవాడు 9 అడుగుల హైట్, ఆజానుబాహుడు, యుద్ధంలో చాలా నేర్పరి అయిన వాడు. తనని ఎదుర్కోవటానికి ఆయన ఏమని పిలుస్తా ఉన్నాడంటే
మీ అందరూ నాతో యుద్ధాన్ని చేయడానికి అవసరం లేదు. మీలో ఒక్క యోధుడు నన్ను ఢీకొనండి. నన్ను గెలిస్తే ఫిలిస్తీ సామ్రాజ్యం మొత్తాన్ని గెలిచినట్లే. ఒకవేళ మీరు ఓడిపోతే మాకు సాష్టాంగ నమస్కారం చేయాలి, మాకు బానిసలుగా మీరు ఉండాలి అని ఒక కండిషన్ ని పెట్టి తను వెర్రవీగుతా ఉన్నాడు, హేళన చేస్తా ఉన్నాడు. ఒక్కడు లేదా, ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, ప్రతి రోజు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నాడు, ఈస్ దేర్ ఎనీబడి, ఈస్ దేర్ ఎనీబడి. బట్ ప్రాబ్లమ్ ఈస్, కింగ్ నుంచి ఆ సైన్యంలో ఉన్న ఒక అల్పమైన వ్యక్తి వరకు ఎవ్వరు కూడా అడుగులు ముందుకు వేయట్లేదు. ఇలాంటి బ్యాటిల్ ఫీల్డ్ లో దావీదు ఒక శబ్దాన్ని వింటా ఉన్నాడు. ఏమని వింటా ఉన్నాడు అనంటే, మీరు దేవుని బిడ్డలా, మీరు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి తీసుకుని వచ్చిన గొప్పవాళ్ళ, ఒక్కళ్ళు రావట్లేదు నా ముందుకి, ఒక్క యోధుడు లేడు అని హేళన మాటలు చేస్తా ఉన్నప్పుడు వెంటనే దావీదు చెవుల్లోకి ఆ మాట వెళ్ళింది. ఏంటో తెలుసా? దేవునిని దూషిస్తున్న మాటలు ఆయన చెవిలోకి వెళ్ళినాయి. అడిగాడు, ఏం జరుగుతా ఉంది? అన్నలు అంటున్నారు, నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో అని అంటున్నారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇష్యూ మీది కాదు, ఇష్యూ మరొకరిది కాదు. ఇష్యూ ఎవరిదనంటే దేవునికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు నౌ హీస్ సీరియస్ అబౌట్ గాడ్. చూస్తా ఉన్నాడు ఎవరు వస్తారు అని అంటే, ఇక బయలుదేరాడండి. చూడండి 40వ వచనంలో, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చెక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రని వాడును రూపసియునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. హి రెడిక్యూల్డ్ అని ఉంటది ఇంగ్లీష్ లో. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి, నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. చివరిలో ఉంటది 47లో యుద్ధము యెహోవాదే. ఇక్కడ తనకు మించిన ఒక బ్యాటిల్, ఒక యుద్ధం తన కళ్ళెదురుంది. తనకు మించిన శ్రమ తన మీద పొంచి ఉంది. అది తన ప్రాణానికే అపాయాన్ని తీసుకుని వచ్చే సమస్య ఇది. అందరూ వెనకడుగు వేస్తున్నారు, తనొక్కడేం చేస్తా ఉన్నాడంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకెళ్తా ఉన్నాడు. ఆ అడుగులు ముందుకు వేయటంలో తనని బలపరిచి నడిపించింది ఏంటండి? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిని చూసి ఈయనకంత ధైర్యం? ఇజ్రాయేల్ సైన్యాన్ని చూసి ధైర్యమా, లేకపోతే సౌలు రాజును చూసి ధైర్యమా? ఎవరిని చూసి ఆయనకి ధైర్యం అని అంటే ఒకే ఒక ధైర్యం, హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ అ ప్రాబ్లం బట్ లుకింగ్ ఎట్ అ ప్రొటెక్టర్. తన్ను కాపాడే దేవుని వైపు చూస్తా ఉన్నాడు, సమస్య వైపు తను చూడట్లేదు. సమస్య చాలా బిగ్గరగా మన మీదకి రావచ్చు, కానీ తను ఎవరిని చూస్తా ఉన్నా అంటే ఆ సమస్యలో ప్రొటెక్ట్ చేసే దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. దాన్ని ఏమంటామనంటే విశ్వాసము. విశ్వాసం అనేది ఏంటనంటే కంటికి కనబడని దేవుని చెప్పిన మాటని నమ్మటం. రుజువులు కనబడపోయినప్పుడు ఆయన మాట చొప్పున మనం నమ్మటం విశ్వాసం. దావీదు జీవితంలో ఈ యొక్క శత్రువుని ఛేదించగలనా లేదా తెలీదు, కానీ ఒకటి నమ్మాడు, నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడుటకు సమర్థుడు అని నమ్మాడు. ఒక్కోసారి అనిపిస్తుంది విశ్వాస జీవితంలో ఆరంభంలో స్మూత్ గా వెళుతున్నట్లుగా ఉంటది, కానీ ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో సవాళ్లు వస్తాయి. జీవితమే అగమ్య గోచరంగా కనబడే పరిస్థితులు కనబడతాయి, అంధకారంగా అనిపిస్తుంది. కానీ విశ్వాసం ఏంటనంటే సమస్యలు కాదు, సమస్యల్లో మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుణ్ణి చూడగలగటం. దావీదు అది చూశాడు. ఒకే మాట అన్నాడు, నీవు నీ బలంతో వస్తున్నావు, నీ శక్తితో వస్తున్నావు, నేను నా దేవునితో వస్తా ఉన్నాను.
ఒక మాట సత్యం, ఈ లోకములో ఉన్న అధికారాలన్నిటికంటే కూడా పైనున్న అధికారం దేవుని యొక్క అధికారము. ఈ లోకములో ఉన్న శక్తులన్నిటికంటే పైనున్న శక్తి దేవుని యొక్క శక్తి. ఈరోజు సమస్య ఏదైనా కూడా అది గొల్లియాతులా ఉన్నా కూడా దాన్ని ఢీకొనగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనంటే మన దేవునిలో నుంచి వస్తుంది మనకి. ఒకరోజు నేను ఇంటర్వ్యూకి రిటన్ టెస్ట్ అయిపోయింది. 18 మందిని సెలెక్ట్ చేశారు. నా లాస్ట్ నెంబర్ నాది 18. ఒకరి తర్వాత ఒకళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా ఉన్నారు. అప్పటికే చాలా కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీ వస్తుందా లేదా అనే క్వశ్చన్స్ తో ఉన్నాను. ఇక చివరిగా ఆల్మోస్ట్ నైట్ 9 o'clock అయిపోయింది. ఆ సమయంలో కొంచెం టెన్షన్ గా అనిపిస్తా ఉంది. అప్పుడు ప్రభు జ్ఞాపకం చేసింది ఏంటో తెలుసా? సమస్త జ్ఞానమును ఇచ్చిన దేవుడు నీ హృదయంలో నివాసము చేయుచున్నాడు. ఆయన సమస్తమును మనకి ఆ జ్ఞానమును అనుగ్రహించే దేవుడని ఆ మాట నాకు ఎప్పుడైతే ప్రభు జ్ఞాపకం చేశాడో, ఆ గడప అడుగు దగ్గర ప్రభు నాకు ఆ మాట ఇచ్చాడు. అదే కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ప్రభు ఆ కంపెనీలో ప్రభు సహాయం చేస్తూ నడిపించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నీ టెక్నాలజీ నీకు కష్టమైనప్పటికీ, నీకు ఏది సమస్యగా నీకు అయినప్పటికీ కూడా మన ప్రభు వాటన్నిటికంటే మించిన వాడు అని మనం నమ్మగలగాలి. అది విశ్వాసం. మూడవదిగా చూసినట్లయితే డేవిడ్ ఇన్ ఫారిన్ ల్యాండ్. సౌలు తను తరుముతా ఉన్నాడు. ఇక తను ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పారిపోతూ ఉన్నాడు. తనతో ఉన్న వాళ్ళందరూ తనతో కలిసి, తన ఫ్రెండ్స్, తన స్నేహితులు అందరూ కలిసి వచ్చారు. ఇక ఏమనుకున్నాడంటే, ఈ ప్లేస్ లో మనం ఉండటం కష్టం. చూడండి, తను ఏమీ చేయని ఒక పనికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ యొక్క శత్రువును సంహరించి ఆ రాజ్యానికి చేసిన సహాయానికి తనకు దొరికిన ఫలితం ఏంటనంటే పారిపోవాల్సి వచ్చిన ఫలితం ఆయన అనుభవించాడు. ఊహించగలమా ఎప్పుడైనా? మంచి చేసి కూడా హేళన ఫాలవటం, మంచి చేసి కూడా నిందను అనుభవించటం, మంచి చేసి కూడా చివరికి పారిపోవాల్సిన పరిస్థితి రావటం చాలా కష్టంగా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ యొక్క ఫిలిస్తీ పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాజు ఒక ప్లేస్ నిచ్చాడు. ఈ ప్లేస్ లో బ్రతకండి వెళ్ళి అని చెప్పాడు. సిక్లగ్ అనే ప్లేస్ లో ఆయన ఉన్నాడు. ఈ సిక్లగ్ అనే ప్లేస్ లో తను అనుభవించిన తన పరిస్థితిని చూస్తే మొదటి సమయాలు 30వ అధ్యాయంలో కొన్ని మాటలు చూడండి. అక్కడ మీరు తర్వాత మీరు చూసుకున్నట్లయితే 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఆ తర్వాత 16వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఏం జరిగింది అనంటే, ఆయన ఆ యొక్క ఫిలిస్తీయులు యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ మీదకి మేం కూడా వస్తామని తన యొక్క సైన్యంతో ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తన యొక్క ఉన్న ప్లేస్ లో తన భార్యలు పిల్లలకు ఎలాంటి సెక్యూరిటీ ఆయన ప్రొవైడ్ చేయలేకపోయాడు. ఈ టోటల్ టీము యుద్ధం దగ్గరికి వెళ్ళాడు. అండ్ ఇట్ వాస్ డెఫినెట్లీ అ మిస్టేక్. తను ఊహించలేదు. తను ఏం జరగబోతుందో తను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఆయన ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమాలేకీలు వచ్చి వీళ్ళందరినీ కూడా ఆ యొక్క టెంట్స్ ని మొత్తాన్ని తగులబెట్టి పిల్లలను భార్యలను మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్కళ్ళను కూడా విడిచిపెట్టలేదు. ఆనవాళ్ళు కనబడకుండా, మళ్ళా వాళ్ళు వెనక్కి రావటానికి అవకాశం లేకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు కంప్లీట్ గా సమూలంగా ధ్వంసం చేసి తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి, తన లైఫ్ లో తను చేసిన ఆ మిస్టేక్ కి తను చాలా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తను ఒక విధంగా చెప్పాలంటే దేవుడు పెట్టిన పరీక్షల్లో, ఈ శ్రమల్లో చాలా లాస్ట్ గా ఆయన అనుభవించిన ఎక్స్ట్రీమ్ పెయిన్ ఏదనంటే ఇదేనండి. ఇంత దూరం నేను పారిపోయి ఇక్కడికి సేఫ్ గా ఉంటాను అని అనుకున్న ఈ ప్లేస్ లో నాకు సెక్యూరిటీ లేదు. ఎక్కడ బ్రతికితే నేను బ్రతకగలను?
ఇన్ని ప్రశ్నల్లో కళ్ళెదురు మొత్తం లాస్ అయిపోయాడు. మైండ్ లో ఒక్క జాయ్ఫుల్ థాట్ కూడా లేదు తన మైండ్ లో. కళ్ళెంటే నీళ్లు పెట్టి ఏడవటానికి ఇంకా శక్తి కూడా లేదండి. అనుకుంటున్నాడు నేను వెళ్ళుండకపోవాల్సిందేమో, లేకపోతే కొంతమందిని ఇక్కడ పెట్టుండాల్సిందేమో. నా స్ట్రాటజీస్ లో నేను ప్లాన్డ్ గా లేను. శత్రువు అన్ప్లాన్డ్ గా ఉన్నప్పుడు అటాక్ చేస్తాడు. చివరికి మొత్తాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో పక్కన వాళ్ళు అనుకుంటున్నారు వీడి వల్లే మనం ఇంత నష్టాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది. రాళ్ళు రువి చంపుదాం అనుకున్నారంటండి. ఒక సైడు తన తోటి స్నేహితులు తన మీద రాళ్ళు రువి చంపటానికి రెడీగా ఉన్నారు. మరొక సైడ్ ఏమో తన యొక్క సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉన్నాడు. ఇంకొక సైడు ఎన్ని ఫెయిల్యూర్స్ లో ఇంత ఫూలిష్ గా నేను ఎలా అయిపోయాను అని ఆలోచించుకు ఏడుస్తున్న సమయంలో ఒకే ఒక్క ధైర్యం ఆయనకి మిగిలింది. ఏంటో తెలుసా? దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. చూడండి దేవుణ్ణి ఎంతగా కోరుకున్నాడో, దేవుణ్ణి ఎంతగా నమ్ముతున్నాడో. రెస్టోర్ విత్ హోప్ ఇన్ గాడ్. దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ప్రభా వెళ్ళమంటావా వద్దంటావా? ఆ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభా ఎటెళ్ళారో చెప్పండి ప్రభా, ఏం జరిగిందో చెప్పండి ప్రభా, ఎక్కడికి వెళ్తే నేను వాళ్ళని సంపాదించుకోవచ్చో అని కూడా అడగట్లేదండి. ఒకే ఒకటి అడుగుతున్నాడు, అప్రూవల్ ఆఫ్ గాడ్. దేవా నన్ను వెళ్ళమంటావా, నేను పొందుకోగలనా లేదా? ఏమండి మనం అడగగలమా? దేవుని యొక్క చిత్తాన్ని ఇంత ధైర్యంగా ఎస్ ఆర్ నో చెప్పు ప్రభువా అని అడగగలిగే ఆ ధైర్యం, ఆ విశ్వాసం మనకు ఉండగలగాలి. ఎందుకు అనంటే ఒకవేళ నో వస్తే ఏంటి పరిస్థితి? నోకు నువ్వు రెడీగా ఉన్నావా? ప్రభు నో చెప్తే ఆగగలిగే పరిస్థితి ఉందా? కొన్నిసార్లు మ్యారేజెస్ లో కూడా దేవుని యొక్క చిత్తంలో ఇలాంటి ఎస్ ఆర్ నో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం ఎస్ ఫిక్స్ అయిపోయి ఎస్ వైపు పరిగెడటానికి, అది దేవుని చిత్తమా ప్రభా ఇది నీ చిత్తం అయితే ఎస్, లేకపోతే నో అని చెప్పగలిగే స్టేట్ లో కొన్నిసార్లు మనం ఉన్నాం. కానీ దావీదు అంటున్నాడు, ఇంత నష్టంలో నేను వెంబడించమంటావా, నేను పొందుకుంటానా లేదా? ప్రభా నువ్వే చెప్పు. దేవుని యొక్క గొప్ప ఆదరణని ఆయన అనుభవించగలిగాడండి. ప్రభు అవకాశం ఇచ్చాడు. ఎస్ యు గో, యు విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్. బ్రదర్ బక్సింగ్ గారు ఎంత చక్కగా ఒక పుస్తకాన్ని రాస్తాడో, దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకున్నాను. అద్భుతం అండి ఆ పుస్తకం. ఎంత చక్కగా ఒక్క వ్యక్తిని కూడా ఆయన మిస్ కాలేదంట. ఒక్క చిన్న పిల్లవాడిని కూడా ఆయన కోల్పోలేదు. ఒక్క ముసలివాడిని కూడా ఆయన కోల్పోలేదు. అందరినీ సమస్తమును ఆయన తిరిగి సంపాదించుకున్నాడు. పిల్లరా, మనం ఫెయిల్ అయిపోయినా, మన ప్లాన్స్ డిస్టర్బ్డ్ గా ఉన్నా, మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా మన పరిస్థితులు అననుకూలంగా వచ్చినా, వెన్ వి గో టు గాడ్, దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు సమస్తమును మనకి తిరిగి ఇవ్వగలడు. ఎంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయండి. యోవేలు గ్రంథం గొంగళి పురుగులు వచ్చి తినేసినాయి, ఒకదాని తర్వాత ఒకటి పంట మొత్తాన్ని తినేసిన తర్వాత ఆయన అంటాడు, మీరు ఏదైతే కోల్పోయారో మీ దినాలను, ఆ సంవత్సరాలను తీసుకురాను, కానీ ఆ పంట మొత్తాన్ని మీకు సమకూర్చిస్తాను. లైఫ్ ఫెయిల్ అయిపోయినానో, ఇయర్స్ వేస్ట్ అయిపోయినానో బాధపడొద్దు. దేవుని దగ్గరికి రా, రెస్టోర్ అవ్వు. ప్రభు సన్నిధిలో ఆయన నిన్ను రెస్టోర్ చేయగలడు. ఫోర్త్ గా మనం తీసుకున్నట్లయితే, మేబీ ఐఎమ్ సారీ టైం బ్రదర్, ఏ టైం వరకు మనం? 8:15 అన్న. ఓకే, 5 minutes క్లోజ్ చేస్తాను కదా. సో డేవిడ్ అట్ హోమ్. గ్రీన్ ఫీల్డ్ లో ఐఏఎస్ మనం చూసాం, ఎంత క్వాలిఫైడ్ గా ఉన్నాడో.
ఆ తర్వాత బ్యాటిల్ ఫీల్డ్ లో విశ్వాసాన్ని చూసాం. ఆ తర్వాత మరి మూడవదిగా మనం చూసినప్పుడు ఆయన శ్రమల్లో, కష్టాల్లో, తన ఫెయిల్యూర్స్ లో ఎట్లా రెస్టోర్ అయ్యో చూసాం. అన్ని అనుభవించిన తర్వాత దేవుడు సుఖాన్నిచ్చి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు కంఫర్ట్ లో ఇంటికాడ కూర్చుని తాను చేసిన పని ఏంటనంటే దుష్టుని యొక్క శోధనలకు తను లొంగిపోయాడు. సెల్ఫ్ డిజైర్స్ కి తను తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాడు. అందుకనే కష్టాల్లో మనం విశ్వాసంలో బాగుంటాం, శ్రమల్లో బాగుంటాం, కానీ మన సౌఖ్యంలోనే చాలాసార్లు దేవుణ్ణి మనం విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. వెన్ యు ఆర్ ఆల్ అలోన్ ఎట్ హోమ్, ఖాళీగా ఉన్నప్పుడు, ఈ లాక్డౌన్ టైంలో కూడా నేను చాలా న్యూస్ వింటూ ఉన్నాను. చాలా మంది యవనస్తులు, విశ్వాసుల్లో చాలా మంది కూడా శోధనలకు లోనైపోయి పాపంలో పడిపోతా ఉన్నారు. ఆ మాట చూడండి, అక్కడ నేను చదువుతున్నాను ఒక మాటలు. 2 సమూయేలు 11వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు జస్ట్ నేను చదువుతాను. 2 సమూయేలు 11వ అధ్యాయము 1 నుంచి 5వ వచనంలో 2వ వచనం చదువుతున్నాను. 1 నుంచి చదువుతున్నాను. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలచెను. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. అక్కడ ఇంగ్లీష్ లో ఉంటది, హీస్ లుకింగ్ త్రూ ద విండోస్. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద విండోస్ టుడే కదా అండి. కంప్యూటర్, ఈ విండోస్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ఇంటర్నెట్ లో ఇక మొదలవుతుంది, చూడటం మొదలవుతుంది. ఒక పేజ్ తర్వాత మరొక పేజ్, లేకపోతే మొబైల్లో మనం ఆ యొక్క సైట్స్ దేవునికి ఇష్టము కానివ్వు అవి స్లోగా స్క్రాల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ చూపులు ఎప్పుడైతే మొదలవుతాయో ఆ చూచిన వెంటనే మైండ్ కామ్గా ఉండదు కదా అండి. ఎప్పుడైతే ఆ కళ్ళల్లో నుంచి చూసిన ఆ యొక్క ఇమేజ్ మైండ్ లోకి వెళ్ళి ప్రాసెస్ అవటం మొదలవుతుంది. అక్కడ నుంచి స్లోగా ఆ మైండ్ మీద సాటన్ ఏం చేస్తాడనంటే, సాతానుడు, గుర్తుపెట్టుకోండి, సాతానుడు ప్రయోగించే బాణాలు మన దేహం మీద ఒకే ఒక స్పాట్ ఏదనంటే మన మైండ్ మీద వాడు బ్యాటిల్ చేస్తాడు. మైండ్ లో వాడి తలంపులను తీసుకుని వస్తాడు. నీ చేయి పట్టుకుని ఈడ్చుకెళ్ళలేడు, నిన్ను వెనక నుంచి నెట్టలేడు. అయితే నీ మైండ్ లో ఈ యొక్క ప్రోగ్రామ్ ని, ఈ యొక్క థాట్ ని వాడు ఏం చేస్తాడంటే నీ మైండ్ లోకి తీసుకొస్తాడు. ఎప్పుడైతే నీ మైండ్ లోకి వస్తుందో స్లోగా నువ్వు చూసిన దాన్ని నువ్వు ప్రాసెస్ చేయటం మొదలు పెడతావు, ఆలోచించడం మొదలు పెడతావు. ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో దానికి సంబంధించిన ప్లాన్ కూడా వాడు సిద్ధపరుస్తాడు. చూశాడు, ఆమెని తీసుకుని వచ్చాడు. ఆమె ఎవరో కాదు, తన యొక్క నమ్మకమైన దాసుల్లో, నమ్మకమైన ఆర్మీ ఆఫీస్ లో పనిచేసే ఒక వ్యక్తి భార్య. హీఈస్ a great ఎంప్లాయీ. ఒక విధంగా చెప్పాలంటే దావీదు ఇంటికెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్పినా సరే కూడా యుద్ధం జరుగుతుంటే నేను ఎలా సైలెంట్ గా ఎంజాయ్ చేయగలను లైఫ్ ని? నో మై లార్డ్ అని దావీదుకు చెప్పకుండా, తన ఇంటికి వెళ్లకుండా తను వేరే ప్లేస్కి వెళ్ళి హీ సర్వింగ్ నేషన్. ఒక పాపం చేశాడు. ఆ తర్వాత అది ఆగట్లేదు. పాపం ఎలా ఉంటుందనంటే ఒక చోట మొదలవుతుంది, మళ్ళా దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొకటి, చివరికి తన్నే చంపేశాడండి ఉరియాని. ఈ మిస్టేక్ లో ఒక పెద్ద బ్లండర్ జరిగింది. మీరు అర్థం చేసుకుంటే యాక్చువల్ గా ఉరియాని చంపించే సమయానికి యోవాబు పంపించిన న్యూస్ ఏంటనంటే, యోవాబు లిటరల్ గా యుద్ధంలో ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చేశాడు. ఏంటనంటే ఆ యొక్క
యుద్ధంలో గోడ దగ్గరికి వారియర్స్ ని పంపించకూడదు. వారియర్స్ ని పంపించాడు. పైనుంచి వాళ్ళు రాళ్లు వేయటం వలన అక్కడ వెంటనే వారియర్స్ చనిపోయారు. చాలా మంది చనిపోయారు. ఆ న్యూస్ ఒకవేళ దావీదుకు తెలిస్తే దావీదు యోవాబును తిడతాడు. కానీ ఆయన ఏం న్యూస్ పంపించాడనంటే, యుద్ధం జరుగుతూ ఉండగా ఉరియా చనిపోయాడని చెప్పు. ఇట్స్ అ గుడ్ న్యూస్ లాగా కనపడిందండి. కానీ అక్కడ యోధులు చనిపోయారు. పిల్లరా, వెన్ వీఆర్ ఫెల్ ఇన్ సిన్ ఎలా ఉంటదనంటే చుట్టుకుని ఉంటది. దానిలో ఎన్నో నష్టాలు పొంచి ఉంటాయి. బట్ ఆ సిన్ లో వచ్చే ఆ క్షణికాలమైన ఆనందం మన జీవితాలని డిస్టర్బ్ చేస్తాయి. ఆ తర్వాత దావీదు ఎంతో కష్టాలని ఆయన ఎదుర్కొన్నాడు. తన ఇంట్లో తను సమస్యలను ఎదుర్కొన్నాడు. అది మనం వర్ణించలేము. ఎంతో బాధ. అంతకు మించిన పెయిన్ మరొక కింగ్ అనుభవించుండడండి. సచ్ ఎ పెయిన్. అండ్ ఫైనలీ నాతాన్ వచ్చి, నువ్వు పాపం చేశావు, నువ్వు అమాయకుడిని చంపావు, ఒక అమాయకురాల్ని నువ్వు అన్యాయం చేశావు అని ఎప్పుడైతే తన పాపాన్ని చెప్పాడో, ఒక మాట గుర్తు పెట్టుకుందాం. దేవుడు పాపాన్ని జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు ఆపర్చునిటీ ఇస్తున్నాడు అని నమ్ముదాం. When God is reminding the sin, it is not that immediately he is going to punish you, but he is giving an opportunity to come to him, to repent. ఆ తర్వాత రాస్తాడు కీర్తన 51. ఆ కీర్తన 51లో ఎంత పశ్చాత్తాపడతాడంటే, ఒంటరిగా ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఎందుకండి ఇంత రిపెంట్ అయ్యాడు? రాజుగా ఉన్నాడు కదా, ఆ రాజు ఏదంటే అది చెప్పొచ్చు కదా, ప్రవక్తని నువ్వు నాకు చెప్పేది ఏంటి అని చెప్పొచ్చు కదా, రెబెల్ అవ్వచ్చు కదా, కానీ అవ్వలేదు. దావీదు ఏం చేశాడనంటే, దేవుని హృదయంలో దేవుడు దావీదు పట్ల ఇష్టంగా లేడు. అది తన్ని కరిచి వేసింది. ఈజ్ నాట్ లుకింగ్ అట్ నాతాన్ ఇప్పుడు సమస్య కాదు. సమస్య ఏంటనంటే, నా ప్రభుతో నేను సరైన సంబంధంలో నేను లేను. వెళ్ళాడు, ప్రభుని అడిగాడు. 10వ వచనంలో ఉంటుంది, రెన్యూడ్ హార్ట్ యు ప్రభువా, ఒక నూతన హృదయాన్ని నాలో పుట్టించు. ఒకప్పుడు నేను విశ్వాసినే, ఒకప్పుడు నేను నీ కోసం బ్రతికిన వాడినే, కానీ ఈరోజు నా జీవితంలో పాపం ఏలుతోంది. నాకు ఒక నూతన హృదయాన్ని రెన్యూడ్ మై మైండ్. చదువుతున్నాను చూడండి, ఆ మాటలు ఎంత చక్కగా ఉంటాయి. చివరిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. 51వ కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఆ తర్వాత 12వ వచనంలో, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. మరలా రెన్యూ రెన్యూడ్ హార్ట్, నూతన హృదయం మరలా నాకు దయచేయి. ఆ తర్వాత స్థిరమైన మనసు అనుగ్రహించినట్లు నాకు నూతనంగా దాన్ని పుట్టించుము. రెన్యూడ్ మైండ్, నా మైండ్ పాడైపోయింది, నా హృదయం పాడైపోయింది. ఎవరికైనా కనబడతాయా? ఇది ఎవరికైనా తెలుస్తాయా? ఏ అన్న కన్నా లేకపోతే ఏ అక్క కన్నా తెలుస్తుందా ఇది? పిల్లరా, సీక్రెట్ గా జరిగిపోయింది. ఇప్పుడు తను ఒంటరిగా వెళ్ళాడు ప్రభు సన్నిధిలోకి. నా హార్ట్ పాడైపోయింది. రెన్యూ మై హార్ట్, రెన్యూ మై మైండ్. అండ్ ఫైనలీ, ఈరోజు నేను ఆనందంగా లేను ప్రభువా. ఒక్క క్షణకాలమైన ఆనందం కోసం పాకులాడా, ఇప్పుడు అనేక దినాలు నా ఆనందాన్ని కోల్పోయా. నాకు ఆనందం లేదు. ఇప్పుడు అంటున్నాడు, రెన్యూ మై జాయ్, నా ఆనందాన్ని, నా రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము దేవా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ఇస్ దాట్ యువర్ ప్రేయర్? డేవిడ్ ఇన్ గ్రీన్ ఫీల్డ్స్, డేవిడ్ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధంలో ఎలా ఉన్నాడు? డేవిడ్ సిక్లగ్ లో, శ్రమల్లో, ఫారిన్ ల్యాండ్ లో, ఫెయిల్యూర్స్ మధ్యలో ఎలా ఉన్నాడు? తను ఇంటి దగ్గర కంఫర్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? అండ్ ఫైనల్ గా తను ఒంటరిగా దేవునితో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు
ఏ విధంగా ఉన్నాడో మనం చూసాం. డ్రివెన్ బై డిజైర్ అనంటే శారీరకమైన కోరికల కోసం తను వెళ్ళినప్పుడు ఎలాంటి నష్టాన్ని తెచ్చుకున్నాడో, దేవుని యొద్దకు తను వచ్చినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని తను పొందుకున్నాడో మనం చూస్తూ వచ్చాం. అండ్ ఫైనల్ గా ప్రభు తన ప్రేయర్ అయిపోయిన తర్వాత మరలా తన్ని కింగ్ గా మరలా తీసుకుని వస్తాడు, మరలా సింహాసనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఇస్తాడు. ఈ సింహాసనం మీద నీకు నీ పిల్లల్లో ఒక్కడైనా ఖచ్చితంగా ఈ సింహాసనాన్ని ఏలతాడు. అప్పుడు ప్రభువుని అంటాడు, దేవా, ఇంతగా దీవించుటకు నేనే పాటి వాడును. పెంట కుప్పల మీద నుంచి నన్ను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టావు. ఇంత గొప్ప దీవెనకి నేను అర్హుడును కానయ్యా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? He changed, he repented before God. He went back to the basics. నా మైండ్ ని, నా హార్ట్ ని మార్చు ప్రభువా. నూతన ఆనందాన్ని నాకు దయచేయి. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన చేసుకుందాం. నీవు ఏ విధంగా డ్రైవ్ చేయబడతా ఉన్నావు? 2 నిమిషాలు ప్రభు వైపు చూద్దాం. I want you to look at God. మన జీవితాలను పరిశీలించుకుందాం. ఇన్వర్డ్ స్పిరిచువల్ లైఫ్, అకౌంటబుల్ లైఫ్, సర్వింగ్ లైఫ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు, వందనాలు. నాయనా, మా జీవితాల్లో మేము చాలా సార్లు వ్యక్తిగతంగా ఫెయిల్ అయిపోయాం. బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ వాతావరణంలో విశ్వాసం లేని విధంగా శ్రమలను చూస్తూ భయపడిపోయాం. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కృంగిపోయాం, కానీ మీ వద్దకు రాలేకపోయాం. ప్రభువా, అనేక సార్లు శోధనలకు గురై పాపంలో పడిపోయాం. ప్రభువా, మీకు సన్నిధికి వస్తా ఉన్నాం. మా హృదయాలను రెస్టోర్ చేయండి ప్రభువా, రెన్యూ చేయండి, నూతన పరచండి. మా మనసులను నూతన పరచండి. మా రక్షణ ఆనందమును మాకు మరలా దయచేయండి ప్రభువా. నాయనా, మీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా హృదయం అంతటితో మీ యొక్క సన్నిధిలో పరిశీలించుకుంటూ తమ జీవితాలను ఆ నూతనత్వంలోనికి కోరుకుంటా ఉన్నారో, అద్భుతంగా ఆశీర్వదించే దేవుడు ప్రభువా, మీకు స్తోత్రాలు. నన్ను, మమ్మల్ని అందరినీ బలపరిచి మీకు మహిమకరంగా మీ యొక్క మందిరంలో సన్నిధిలో దావీదు అడిగినట్లుగా ఒక్క వరము అడిగి తిని, నా శాశ్వత కాలము నేనును నా కుటుంబము నీ మందిరంలో ఉండాలని అడిగిన ఆ గొప్ప వాగ్దానమును తన జీవితంలో నెరవేర్చినట్లుగా మా జీవితాల్లో నెరవేర్చమని యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.